నమస్తే ఫ్రెండ్స్, నేను కోమల రమేష్. అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఈరోజు కొన్ని అరబిక్ వాక్యాలు, మనకి రోజువారీ జీవితంలో ఉపయోగపడే కొన్ని అరబిక్ వాక్యాలనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే గల్ఫ్కి రావాలనుకునే వాళ్ళకి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీలాంటి కొంతమంది గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోనైతే సజెస్ట్ చేయబడుతుంది. ఇంకా వీడియోలో ఈరోజు దీన్ని అరబిక్లో అల్యోమ్ అని చెప్తారు. నా పని, దీన్ని అరబిక్లో అన షుగుల్ అని అంటారు. అన అంటే నా, నేను అనే అర్థం వస్తుంది. షుగుల్ అంటే పని. పూర్తయింది, దీన్ని అరబిక్లో కల్లస్ అని చెప్తారు. ఈరోజు నా పని పూర్తయింది, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అల్యోమ్ అనషుగుల్ ఖల్లస్ అని చెప్పాలి. రేపు నేను వేరే పని చేస్తాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే రేపుని అరబిక్లో బుక్రా లేదా బాచర్ అని పిలుస్తారు. నేను చేస్తాను అని చెప్పడాన్ని అరబిక్లో అనసవ్వి అని అంటారు. అన అంటే నేను, సవ్వి అంటే చేస్తాను, చెయ్యడం అని అర్థం. వేరే పని, దీన్ని అరబిక్లో షుగుల్ అంటే పని, తాని అంటే వేరే, మరొకటి అని అర్థం. వేరే పని అంటే అరబిక్లో షుగుల్ తాని అని చెప్తారు. బుక్రా అనసవ్వి షుగుల్ తాని, బాబా బుక్రా అనసవ్వి షుగుల్ తాని ఇలా కూడా చెప్పొచ్చు. మర్ర తాని అంటే మళ్ళొకసారి అని అర్థం. ఒకవేళ రేపు నేను వేరే పనికి వెళ్తాను అని ఎలా చెప్పాలంటే రేపుని బుక్రా లేదా బాచర్ అని అరబిక్లో చెప్తారు. నేను వెళ్తాను, దీన్ని అరబిక్లో అనారోహ్ అని చెప్తారు. అన అంటే నేను, రోహ్ అంటే వెళ్తాను అని అర్థం. వేరే పనికి దీన్ని అరబిక్లో షుగుల్ తాని అని అంటారు. పనిని షుగుల్ అంటారు. వేరే, దీన్ని అరబిక్లో తాని అని అంటారు. రేపు నేను వేరే పనికి వెళ్తాను అని దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే బుక్రా అనరోహ్ షుగుల్ తాని అని చెప్తారు. నేను తర్వాత తింటాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే నేను అంటే అరబిక్లో అనా, తర్వాత దీన్ని అరబిక్లో బాద్షోయ్ అని అంటారు. తింటాను అనడాన్ని అరబిక్లో అఖిల్ అని అంటారు. అనా అఖిల్ బాద్షోయ్ అంటే నేను తర్వాత తింటాను అని అర్థం. అనా అఖిల్ బాద్షోయ్ అని చెప్పాలి. ఒకవేళ నేను ఇప్పుడే తింటాను అని చెప్పాలంటే అనా అఖిల్ అల్హేన్. అనా అంటే నేను, అఖిల్ అంటే తింటాను, అల్హేన్ అంటే ఇప్పుడే. అనా అఖిల్ అల్హేన్, నేను ఇప్పుడే తింటాను అని అర్థం. లేదా నువ్వు తర్వాత తిను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఇంత అఖిల్ బాద్షోయ్. అనా ప్లేస్లో ఇంత అని పెట్టాలి. ఇంత అంత అఖిల్ బాద్షోయ్ అంటే నువ్వు తర్వాత తిను అనే అర్థం వస్తుంది. అక్కడ అనా కాకుండా, అంతా కాకుండా వాళ్ళ పేరు పెట్టాలంటే లక్ష్మి అఖిల్ బాద్షోయ్, లక్ష్మి నువ్వు తర్వాత తిను. లేదా లక్ష్మి అఖిల్ అల్హేన్ అంటే లక్ష్మి ఇప్పుడే తింటుంది అనే అర్థం కూడా వస్తుంది. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? నువ్వు వెళ్ళు అనడాన్ని అరబిక్లో అంతరోహ్ అని చెప్తారు. అంత లేదా ఇంత. ఆడవాళ్ళనైతే అంతి లేదా ఇంతి అని అంటారు. మగవాళ్ళని అంత లేదా ఇంత అని అంటారు. అంతరోహ్ అంటే నువ్వు వెళ్ళు అని అర్థం. నేను వస్తాను అంటే అన ఈజీ. నేను అంటే అన, వస్తాను అంటే ఈజీ. అన ఈజీ అంటే నేను వస్తాను అని అర్థం. తర్వాత అంటే అరబిక్లో బాద్షోయ్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అంతరోహ్ అన ఈజీ బాద్షోయ్. లేదా నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని అంటే అంతరోహ్ అన ఈజీ అల్హేన్ అని చెప్తారు. ఆగు, నేను వస్తున్నా, దీన్ని ఎలా చెప్పాలంటే ఆగు అనడాన్ని అరబిక్లో లహదా అని అంటారు. ఆగు అంటే లహదా అని అంటారు. నేను వస్తున్నా, దీన్ని అరబిక్లో అన ఈజీ అంటే నేను వస్తున్నా అని అర్థం. లహదా అన ఈజీ అంటే ఆగు, నేను వస్తున్నా అని అర్థం. ఎక్కడికి వెళ్తున్నావు, దీన్ని ఎలా అడగాలంటే ఎక్కడికి అంటే వెన్ లేదా
వెన్ లేదా వెయిన్ అని అంటారు. వెళ్తున్నావు అనడాన్ని రాయే. వెన్ రాయే అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. వెన్ రో అంటే ఎక్కడికి వెళ్తున్నావు, లేదా వెన్ రాయే అన్నా కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. దీన్ని అరబ్బీలో ఎలా చెప్పాలి? నేను వెళ్తున్నా. దీన్ని అరబిక్లో అనారోహ్. అనారోహ్ అంటే నేను వెళ్తున్నా అని అర్థం. ఫ్రెండ్ ఇంటికి, ఫ్రెండ్ని అరబిక్లో సదిక్. సదిక్ అని అంటారు మగవాళ్ళని. ఒకవేళ ఆడవాళ్ళనైతే సదిక్తి, సదిక్తి అని అంటారు. ఇల్లుని బేత్ అని అంటారు. అనరోహ్ బేత్ సదిక్ అంటే నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని అర్థం. ఒకవేళ ఆడవాళ్ళే ఫ్రెండ్స్ అనుకోండి, అనరోహ్ బేత్ సదిక్తి. అనరోహ్ బేత్ సదిక్తి అంటే నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని అర్థం. లేదా నేను బకాలాకి వెళ్తున్నాను అని చెప్పాలంటే అనరోహ్ అల్ బకాలా. అనరోహ్ అల్ బకాలా అని చెప్తారు. లేదా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అనుకోండి, అనరోహ్ అల్ ముస్తష్ఫా అని చెప్పాలి. అనరోహ్ అల్ ముస్తష్ఫా అని చెప్పాలి. ఒకవేళ మనము మార్కెట్కి వెళ్తున్నాం అనుకోండి, అనరోహ్ అల్ సూక్ అని చెప్పాలి. అనరోహ్ అల్ సూక్ అని చెప్పాలి. అక్కడ జరిగే సందర్భాన్ని, అక్కడ మనం వెళ్ళే సందర్భాన్ని బట్టి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నా మాట విను. దీన్ని అరబిక్లో ఇస్మానీ. ఇస్మానీ అని చెప్తారు. ఇస్మానీ అంటే నా మాట విను, లిజన్ టు మీ అని చెప్తారు. అంతేకాని నా అంటే అన, మాట అంటే కలం, విను అంటే ఇస్మా. అన కలం ఇస్మా అని అనరండి. ఇస్మానీ. ఇస్మానీ కొన్ని షార్ట్కట్లలో కూడా చెప్తారు. ఇస్మానీ అంటే నా మాట విను, లిజన్ టు మీ అని అర్థం. అన్ని సామాన్లు దించండి. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? అన్ని అంటే కుల్లు లేదా కిల్లా అని కూడా అంటారు. కుల్లు లేదా కిల్లా అంటే అన్ని, మొత్తం అనే అర్థం వస్తుంది. సామాన్లు, సామాన్లని అరబిక్లో అగరాత్, అగరాత్ అని అంటారు. దింపండి అనడాన్ని అరబిక్లో నజ్జల్. నజ్జల్ అంటే దింపడం. నజ్జల్ కుల్లు అగరాత్ అంటే అన్ని సామాన్లు దించండి. లేదా నజ్జల్ కిల్ల అగరాత్ అన్నా కూడా సామాన్లన్నీ దించండి అని అర్థం వస్తుంది. సామాన్లని మెల్లమెల్లగా దించండి అని చెప్పాలంటే నజ్జల్ కుల్లు అగరాత్ షోయ్ షోయ్ అని చెప్తారు. షోయ్ షోయ్ అంటే మెల్లమెల్లగా. నజ్జల్ కుల్లు అగరాత్ షోయ్ షోయ్ ఇలా కూడా చెప్పొచ్చు. నేను రాను, నువ్వు వెళ్ళు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? నేను అంటే అన, రాను అంటే మాయిజీ లేదా మైయిజీ. మాయిజీ మైయిజీ అని అంటారు. నువ్వు అనడాన్ని మగవాళ్ళనైతే అంత అంటారు, ఆడవాళ్ళనైతే అంతి అని అంటారు. వెళ్ళు అని చెప్పడానికి అరబిక్లో రోహ్, రోహ్ అని చెప్తారు. అనమాయిజీ అంత రోహ్. అనమాయిజీ అంత రోహ్ అంటే నేను రాను, నువ్వు వెళ్ళు అని అర్థం. అనమాయిజీ అంత రోహ్. ఒకవేళ నేను వస్తాను అని చెప్పాలంటే అనఈజీ. అనఈజీ లహ్దా అనఈజీ అంటే ఉండు, ఆగు, నేను వస్తాను అని అర్థం. నువ్వు తప్పకుండా వెళ్ళాలి. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మగవాళ్ళని అంత లేదా ఆడవాళ్ళనైతే అంతి అని అంటారు. తప్పకుండా దీన్ని అరబిక్లో లాజిమ్, లాజిమ్ అని అంటారు. లాజిమ్ అంటే తప్పకుండా అని అర్థం. వెళ్ళాలి అంటే రోహ్. వెళ్ళాలి అంటే రోహ్ అని చెప్తారు. లాజిమ్ అంత రోహ్ అంటే నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని అర్థం. లేదా లాజిమ్ బుక్రా సవ్వి మరక్ దిజాజ్. లాజిమ్ బుక్రా సవ్వి మరక్ దిజాజ్ అంటే నువ్వు తప్పకుండా రేపు మరక్ దిజాజ్ చేయాలి అని అర్థం. ఇంకొకటి లాజిమ్ అంత సవ్వి షుగుల్. లాజిమ్ అంత సవ్వి షుగుల్ అంటే నువ్వు తప్పకుండా పని చెయ్యాలి అని అర్థం. దీన్ని ఇంకో రకంగా కూడా వాడచ్చు. లాజిమ్ అన ఎబి ఫులుస్. లాజిమ్ అన ఎబి ఫులుస్ అంటే నాకు తప్పకుండా డబ్బులు కావాలి అనే అర్థం కూడా వస్తుంది. ఈ లాజిమ్ అనే పదాన్ని చాలా సందర్భాలలో మనమైతే వాడచ్చు. లాజిమ్ బుక్రా అన ఎబి మాష్. బాబా లాజిమ్ అన ఎబి బుక్రా మాష్ అంటే బాబా రేపు నాకు తప్పకుండా జీతం కావాలి. ఇలాగ మనం సందర్భాన్ని బట్టి అరబ్బీ భాషని మాట్లాడాల్సి ఉంటుంది. ముందుగా మనకి అరబ్బీ పదాలని తెలుగులో ఏమంటారో తెలిస్తే మనం చాలా సులభంగా ఈ అరబ్బీ భాషనైతే మాట్లాడవచ్చు. అలాగే లోపల ఏముంది, లోపల ఏముంది దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? ఏం ఉంది అనడాన్ని అరబిక్లో షునుఫీ, షునుఫీ అని అంటారు. షును అంటే ఏం, ఏంటి అనే అర్థం వస్తుంది. ఉంది అనడాన్ని అరబిక్లో ఫీ అని అంటారు. షునుఫీ అంటే ఏముంది అని అర్థం. లోపల అనడాన్ని అరబిక్లో దాఖల్, దాఖల్ అని చెప్తారు. షునుఫీ,
ఏముంది లోపల అంటే షునుఫీ దాఖల్, షునుఫీ దాఖల్ అని చెప్పాలి. ఏం లేదు, ఏం లేదు అని చెప్పడాన్ని మాఫీ షై, మాఫీ షై అని చెప్తారు. మాఫీ అంటే లేదు, షై అంటే ఏం. మాఫీ షై అంటే ఏం లేదు అని అర్థం. ఇలాగా అరబ్బీ పదాలని తెలుగులో ఏమంటారో తెలిస్తే మనము కూడా చాలా ఈజీగా, చాలా సులభంగా ఈ అరబ్బీ భాషని మాట్లాడవచ్చు. మనకి తెలుగులో ఒక పద్యం ఉంది. అనగ అనగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేప తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మీలో ఎంతమందికి ఈ పద్యం గుర్తుందో నాకు తెలియదు, కానీ చాలా చక్కటి భావం ఉంటుంది. మనం తింటూ ఉంటే వేపాకు కూడా మనకి చేదు రుచి పోయి తీయగా ఉంటుందంట. ఆ పద్యంలో భావం అది. మనము ఏదైనా మనకి రాదు అనుకుంటే ఏది రాదు, మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటే దాన్ని సాధన చేస్తూ ఉంటే భాష అనేది వస్తుంది. మనం అరబ్బీ మాటలు వినడం ద్వారా, అరబ్బీ వీడియోస్ చూడడం ద్వారా, ఇలాంటి వీడియోస్ ద్వారా మనము చాలా నాలెడ్జ్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఈరోజు నేను చెప్పిన ఈ వాక్యాలను అయితే మళ్ళీ ఒకసారి రివిజన్లో గుర్తు చేసుకుందాం. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. మాఫీ షై అంటే ఏం లేదు అని అర్థం. షునుఫీ దాఖల్ అంటే లోపల ఏముంది అని అర్థం. బాబా లాజిం బుక్రా అనేబి మాష్ అంటే బాబా నాకు రేపు తప్పకుండా జీతం కావాలి అని అర్థం. లాజిం అనేబి ఫులుస్ అంటే నాకు తప్పకుండా డబ్బులు కావాలి అని అర్థం. లాజిం అంత సవి షుగుల్ అంటే నువ్వు తప్పకుండా పని చేయాలి అని మగవారికి, లాజిం అంతి సవి షుగుల్ అంటే నువ్వు తప్పకుండా పని చేయాలి అని ఆడవారికి ఇలా చెప్తారు. లాజిం అంతరోహ్ అంటే నువ్వు తప్పకుండా వెళ్ళు లేదా నువ్వు తప్పకుండా వెళ్ళాలి అనే అర్థం వస్తుంది. లాజిం బుక్ర సవి మరక్ దిజాజ్ అంటే తప్పకుండా రేపు మరక్ దిజాజ్ చెయ్యాలి అని అర్థం. నజ్జల్ ఖుల్లు లేదా ఖిల్లా అగరాత్ అంటే అన్ని సామాన్లని దించండి అని అర్థం. ఖుల్లు లేదా ఖిల్లా అంటే మొత్తం, అన్ని అని అర్థం. నజ్జల్ ఖుల్లు అగరాత్ షోయ్ అంటే మొత్తం సామాన్లని మెల్లమెల్లగా దించండి అని అర్థం వస్తుంది. అలాగే ఇస్మా అంటే విను అని అర్థం. ఇస్మాని అంటే నా మాట విను, నా మాట విను అనే అర్థం వస్తుంది. ఇస్మైతి అంటే విన్నావా అనేదాన్ని ఇస్మైతి అని అంటారు. హే ఇస్మైత్ అంటే విన్నాను అనే అర్థం వస్తుంది. మామ ఇస్మైత్ లేదా హే ఇస్మైత్ అంటే విన్నాను అని అర్థం. అలాగే అనరోహ్ బేత్ సదీక్ అంటే నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, నా స్నేహితుడి ఇంటికి వెళ్తున్నాను. మగవాళ్ళని సదీక్ అంటారు, ఆడవాళ్ళని సదిక్తి అని అంటారు. అనరోహ్ బేత్ సదిక్తి అంటే నేను నా స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నాను అనే అర్థం వస్తుంది. అనరోహ్ అల్ బకాలా అంటే నేను బకాలాకి వెళ్తున్నాను అని అర్థం. అనరోహ్ అల్ ముస్తష్వా అంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని అర్థం. అనరోహ్ అల్ సూక్ అంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను అనే అర్థం అయితే వస్తుంది. అంతరోహ్ అన ఈజీ బాద్షోయ్ అంటే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అనే అర్థం వస్తుంది. వెన్ రాయే అంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. అన అఖిల్ బాద్షోయ్ అంటే నేను తర్వాత తింటాను అని అర్థం. అన అఖిల్ అల్హేన్ అంటే నేను ఇప్పుడే తిన్నాను లేదా నేను ఇప్పుడే తింటాను అనే అర్థం వస్తుంది. అంత అఖిల్ అంటే నువ్వు తిను అని అర్థం. అల్యోమ్ అన షుగుల్ ఖల్లస్ అంటే ఈరోజు నా పని పూర్తయింది లేదా ఈరోజు నా పని అయిపోయింది అని అర్థం. బుక్రా అన సవ్వి షుగుల్ థాని అంటే రేపు నేను ఇంకొక పని చేస్తాను లేదా రేపు నేను వేరే పని చేస్తాను అని అర్థం. బుక్రా అన రోహ్ బేత్ సదీక్ అంటే రేపు నేను నా స్నేహితుడి ఇంటికి వెళ్తాను అని అర్థం. అల్హేన్ అననోమ్ అంటే ఇప్పుడు నేను పడుకుంటాను అని అర్థం. వీడియో చివరికైతే వచ్చేసాము ఫ్రెండ్స్. నేను ఈ వీడియోని ఫస్ట్ చెప్తున్నాను, మళ్ళీ అలాగే రివిజన్ అని మళ్ళీ అదే పదాలని రిపీట్గా చెప్తున్నాను. ఎందుకంటే వింటూ ఉంటే భాష అనేది మనకి చాలా సులభంగానైతే వస్తుంది. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోవచ్చు, లేదంటే మళ్ళీ వీడియోని ఓపెన్ చేసైనా చూసుకోవచ్చు. మీకు చాలా ఈజీగా ఉంటుంది.
గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి, అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వాళ్ళు ఎవరైనా మీ రిలేటివ్స్లో ఉంటే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.